గోరా ఆరోగ్యం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు నేను మీకు రక్తహీనత ఉన్నవారికి ఎటువంటి లక్షణాలు ఉంటాయి, ఎటువంటి ఆహారం తీసుకుంటే ఈ రక్తహీనతను అధిగమించవచ్చు, ఈ విషయాలను గురించి చెప్పబోతున్నానండి. రక్తహీనత అంటే శరీరంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటం అన్నమాట. ఈ హిమోగ్లోబిన్ 11 గ్రాముల కంటే తక్కువగా ఉంటే దాన్ని అనీమియా లేదా రక్తహీనత అంటారండి. మన శరీరానికి కావలసిన ఐరన్ సమపాళ్లలో లేనప్పుడు ఈ రక్తహీనత ఏర్పడుతుంది. మన శరీరంలో తగినంత రక్తం లేకపోతే గనుక కణజాలానికి తగినంత ప్రాణవాయువు సరఫరా అవ్వదు. అప్పుడు చిన్న చిన్న పనులకే అలసిపోవటం అనేది జరుగుతుందండి. కాబట్టి మన శరీరానికి ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన శరీరానికి కావలసినటువంటి ఐరన్ని అబ్జార్బ్ చేసుకోవటానికి వైటమిన్ సి తీసుకోవడం కూడా ఎంతో అవసరమండి. అందుకని మనం తీసుకునే ఆహారంలో ఐరన్తో పాటు వైటమిన్ సిని కూడా తీసుకోవటం మూలంగా ఈ ఐరన్ అబ్జార్ప్షన్ అనేది చాలా బాగుంటుందండి. అనీమియా ఏర్పడినప్పుడు మనకి ఏమవుతుందంటే నీరసంగా ఉండటం, చిన్న చిన్న పనులకే అలసిపోవటం, కాన్సంట్రేషన్ లేకపోవడం అన్నమాట. ఏ పని చెయ్యాలన్నా కూడా ఇంట్రెస్ట్ ఉండదు, ఏకాగ్రత లోపిస్తుంది. కొద్ది దూరం నడిచినా సరే ఆయాసం వస్తుందండి, మెట్లెక్కినా సరే ఆయాస పడిపోతూ ఉంటారనమాట. చికాకు, కోపం, నిద్ర సరిగా పట్టకపోవటం, ఆకలి లేకపోవటము, కాళ్ళు చేతులు తిమ్మిర్లు, ఒళ్ళు నొప్పులు, ఇలాంటి లక్షణాలన్నీ ఉంటాయండి. మన దేశంలో అయితే ఈ సమస్య నానాటికి పెరిగిపోతూనే ఉందండి. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య చాలా ఎక్కువగా చూస్తున్నామండి. పౌష్టికాహారం లోపించడం మూలంగా చిన్నపిల్లల్లో ఈ సమస్యని మనం ఎక్కువగా చూస్తున్నామండి. దీన్ని మనం అధిగమించాలంటే గనక మందులతో కాకుండా మనం తీసుకునే ఆహారంలోనే మార్పులు చేసుకున్నట్లయితే గనక మనం ఈ సమస్యని చాలా సులువుగా అధిగమించవచ్చండి. దానికోసం ఏం చేయాలంటే మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ఆకుకూరల్ని జత చేసుకోవాలి. ఎందుకంటే వీటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకని మనం ఆకుకూరల్ని తీసుకున్నట్లయితే గనక రక్తహీనత అనేది దరిచేరదండి. అందుకని మనం గోంగూర, పాలకూర, బచ్చలి కూర, ఇటువంటి ఆకుకూరల్ని రోజు మనం డైట్లో భాగం చేసుకోవాలండి. ఖర్జూరంలో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుందండి. మనం రోజు గుప్పెడు ఖర్జూరం తీసుకున్నట్లయితే గనక ఈ రక్తహీనత బారిన పడకుండా కాపాడుకోవచ్చండి. జీడిపప్పు, బాదం పప్పు, వాల్నట్స్, పిస్తా, ఇలా వీటన్నిటిలో కూడా ఎండు ద్రాక్ష, దాంట్లో కూడా ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇవన్నీ మనం ప్రతిరోజు తీసుకున్నట్లయితే కనుక మనకి రక్తహీనత అనేది రాదండి. మనకి మొలకెత్తిన పప్పు ధాన్యాలు, వైటమిన్ సి ఉన్నటువంటి నిమ్మ, నారింజ, ఉసిరి, జామ, ఇవన్నీ కూడా రక్తహీనతను దరిచేరనివ్వండి. సోయాబీన్స్, ఇంకా ఈ సోయాబీన్స్లో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. దీన్ని తీసుకోవటం మూలంగా ఐరన్ మన శరీరానికి బాగా లభించి మనకి రక్తం అనేది వృద్ధి చెందుతుంది. దానిమ్మని తీసుకోవటం మూలంగా మనకి హిమోగ్లోబిన్ శాతం కూడా పెరుగుతుందండి. బీట్రూట్ తీసుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుందండి. ఎందుకంటే బీట్రూట్లో మనకి ఐరన్ను, ప్రోటీన్లు ఉంటాయన్నమాట. ఇవి రక్తాన్ని శుభ్రం చేస్తాయి. నువ్వులు, అలాగే బెల్లం, ఈ ఉండల్ని తీసుకున్నా కూడా, ఈ రెండూ కలిపి ఉండల్ని చేసుకుని తిన్నా కూడా మనకి రక్తహీనత అనేది రాదన్నమాట. ఎందుకంటే నువ్వుల్లోనూ బెల్లంలోనూ రెండిట్లో కూడా ఐరన్ అనేది ఉంటుందండి. అలాగే ఈ బెల్లాన్ని వేరుశనగ గుళ్ళు అంటే పల్లీలతో తిన్నా కూడా మనకి రక్తహీనత అనేది రాదండి. తేనెలో కూడా ఐరన్ ఉంటుందండి. ఈ తేనెని మనం రెగ్యులర్గా తీసుకున్నా కూడా మనకి రక్తహీనత అనేది రాదన్నమాట. దీంట్లో ఐరన్, కాపర్, మ్యాంగనీస్ చాలా పుష్కలంగా ఉంటాయండి. ఇంకా ఉడకబెట్టిన గుడ్డును తీసుకున్నా కూడా చాలా మంచిదండి. ఇందులో కూడా ఐరన్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే తాజా పళ్ళండి. తాజా పళ్ళు, ఈ తాజా పళ్ళను తీసుకున్నట్లయితే కనుక
మనకి రక్తహీనత అనేది దరిచేరదనమాట. చాలా రకాలైన పళ్ళల్లో మనకి ఐరన్ ఉంటుందన్నమాట. పుచ్చకాయ, సీతాఫలం, సపోటా, పైనాపిల్, యాపిల్ వీటన్నిటిలో కూడా ఐరన్ ఉంటుందన్నమాట. అందుకని ఇవి తీసుకున్నా కూడా మనకి రక్తహీనత అనేది రాదండి. అరటిపండు అండి ఇంకోటి. అరటిపండులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని ప్రతిరోజు మనం తిన్నట్లయితే కనుక రక్తహీనతని రాకుండా చేస్తుందండి. మన శరీరానికి శక్తి కావాలంటే ఐరన్ అవసరం అండి. ఈ ఐరన్ను మనం సప్లిమెంట్స్ ద్వారా కానీ లేదంటే కనుక పిల్స్ ద్వారా కానీ పొందకుండా మనం తీసుకునేటువంటి ఆహారం ద్వారానే పొందడం ఎంతో శ్రేయస్కరమండి. విన్నారు కదా, మనం తీసుకునే ఆహారం ద్వారా ఈ రక్తహీనతను ఎలా సులువుగా అధిగమించవచ్చో. ఇలాంటి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.